నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయటం ద్వారా అని చెప్పి రాయబడింది. ఈ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము అంటే కడగబడ్డం అనేటటువంటిది. ఈ కడగబడ్డం అనేటటువంటి అక్కడ ఆయన బాప్తిసం గురించి రాయడంలో ఆయన దేవుని యొక్క వాక్యం చేత కడగబడి, దేవుని యొక్క వాక్యం చేత శుద్ధి చేయబడి, దేవుని యొక్క వాక్యం చేత నూతనపరచబడి, ఆ దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచడము అది ప్రారంభం. దేవుని యొక్క వాక్యం ద్వారా తిరిగి జన్మించడం అనేటటువంటి ప్రక్రియలో మొదటి భాగం. నీటి మూలంగా జన్మించడం అంటే కొంతమంది నమ్మేటటువంటి విషయం. అది లేఖనాలకి సరిపోయినట్లుగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా కడగబడి, దేవుని యొక్క వాక్యం ద్వారా శుద్ధి చేయబడి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని శుద్ధి చేసేటటువంటి శక్తి కలిగినటువంటిది. అది నీళ్ళ లాంటిది, అది కడిగేటటువంటి స్వభావం కలిగేటటువంటిది, అది పరిశుద్ధపరిచేటటువంటి స్వభావం కలిగినటువంటిది, నీలో ఉండేటటువంటి మ్రష్టుని బయట పెట్టేటటువంటి స్వభావం కలిగినటువంటిది, నీలో ఉండేటటువంటి దుష్టత్వాన్ని బయట చూపించేటటువంటి స్వభావం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం. దాని చేత కడగబడ్డం, నీటి ద్వారా కడగబడ్డం. ఒక వ్యక్తి ఏ విధంగా రీజనరేట్ అవుతాడు, ఏ విధంగా నూతన ఆత్మీయ స్థితిని, నూతన జీవాన్ని ఏ విధంగా పొందుకుంటాడు, దేవుని రాజ్యంలోనికి ఎట్ట ప్రవేశిస్తాడు. నీతి క్రియల మూలంగా అయితే మాత్రమో కాదు. దేవుడు యేసు ప్రభు చెబుతూ నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించితేనే తప్ప ఒకడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు అని నిశ్చయముగా. అంటే దాంట్లో ఒక సెన్స్ ఉంది, మీరు గమనించారా? ఒక భావం అంతర్లీనంగా ఉంది ఆ మాటల్లో. Unless one is born again of water and spirit, he cannot enter into the kingdom of God. డెఫినెట్గా నేను చెప్తున్నా, నిశ్చయంగా నేను చెప్తున్నా. ఆమెన్ అండ్ ఆమెన్ అని చెప్తున్నా. There is no way. ఇంకొక పద్ధతి ఏం లేదు, దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ దిస్ వే. ఖచ్చితంగా తిరిగి జన్మించాల్సిందే. దట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ఎటర్నల్ లైఫ్, యూ మస్ట్ బి బోర్న్ అగైన్. పద్ధతి ఏంటి? యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలను బలు రక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడువబడును, జన సమూహము గల పట్టణము విడువబడును. కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను నుండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలిగి చేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలములందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఒక లైన్ ఉంది. ఏంటి అంటే, పైనుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు. అంటే పరలోకం నుంచి, దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడే వరకు నగరి ఏ విధంగా ఉంటుంది? ముళ్ళ పొదలతోటి, బలు రక్కసి చెట్లతోటి, అడవి గాడిదలకు మందలు మేయు భూమిగాను అది ఉండును. నగరి విడువబడును అంటే ఆత్మ కుమ్మరించబడకపోతే వ్యక్తుల మీద, ఇక్కడ నగరాన్ని ఉదాహరణగా చేసుకుని యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. అది వారికి సంబంధించినటువంటిది, అది ఈనాడు కూడా మనకు వర్తించేటటువంటిది. దేవుని యొక్క ఆత్మ నీ మీద కుమ్మరింపబడకపోతే నీ హృదయము కూడా ముళ్ళ తుప్పలలాగా, గచ్చ పొదలలాగా, ఎండిపోయినటువంటి ఎడారి భూమిలాగా,
ఎటువంటి పచ్చదనము లేనటువంటి ఎడారి భూమిలాగా, అడవిగాడిదలు మేసేటటువంటి స్థలములాగా, అపవిత్రమైనటువంటి పక్షులు నివాసము చేసేటటువంటి గూడులాగా నీ హృదయము ఉంటుంది. ఎప్పటి వరకు? పైనుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు. ఆ పైనుంచి ఆత్మ కుమ్మరింపబడిన తర్వాత ఏమవుతుందంటే చూడండి, ఆయన ఏమని చెప్తాడంటే మార్పు ఏ విధంగా వస్తుందో చూడండి. ఆయన ఏమంటాడంటే, అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను నుండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును, నీతి సమాధానమును కలిగి చేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును అని చెప్పి రాయబడింది. ఆ పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క ఆత్మ మన మీద కుమ్మరింపబడే వరకు పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. ఆత్మ కుమ్మరింపబడిన తర్వాత చూడండి, అది ఒక వనంగా, ఫలభరితమైనటువంటి వనంగాను అరణ్యంగాను అది మార్పు చెందుతుంది. ఎడారి లాంటి భూమి, అడవి గాడిదలకు నిలవైనటువంటి ఆ ప్రదేశము, ఇటువంటిదంతా కూడా మారిపోయి ఒక మంచి ప్రదేశంగా మారుతుంది. అంటే దేవుని యొక్క ఆత్మ నీ మీద కుమ్మరింపబడి నీ హృదయంలో నివాసం చేస్తే తప్ప నీ హృదయంలో ఉండేటటువంటి ఆ ముళ్ళ పొదలు, ఆ గచ్చ పొదలు, ఆ అపవిత్రమైనటువంటి పక్షులు, వాటి యొక్క స్వభావం అనేటటువంటి నీ హృదయాన్ని విడిచిపెట్టదు. దేవుని యొక్క ధర్మశాస్త్రము నీకు ఏది నీతి, ఏది మంచిది, ఏది పవిత్రమైనటువంటిది, ఏది అపవిత్రమైనటువంటిది, ఏది దేవుడు కోరుకుంటున్నాడు, ఏది దేవుడు కోరుకోడు, ఏది చెడ్డది, ఏది మంచిది అనేటటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రము వాటిని చేసేటటువంటి శక్తి నీ హృదయంలో నీకు కలిగి చేయదు. ఆ విధంగా కలిగి చేయాలంటే దేవుడు జోక్యం చేసుకుని తన యొక్క స్వభావాన్ని అంటే తన ఆత్మని నీ మీద కుమ్మరిస్తే ఆయన ఆత్మ ద్వారా నువ్వు దేవుని యొక్క స్వభావాన్ని సంతరించుకుని ఆ దేవుని యొక్క శక్తి నీకు దేవుని యొక్క స్వభావాన్ని కలిగి చేస్తే, లేదంటే క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని నీలో కలిగి చేస్తే అప్పుడు నువ్వు క్రీస్తుని పోలి నడుచుకునేటటువంటి స్త్రీగా, పురుషుడిగా రూపాంతరము క్రమేపీ ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ నువ్వు మార్పు చెందుతావు. మహిమ నుంచి మహిమలోనికి నువ్వు మార్పు చెందుతావు. ఎప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మ నీలో కుమ్మరింపబడితే, ఇక్కడ ఒక మాట అంటాడు యేసుప్రభు, ఏమంటాడంటే ఫ్లెష్ బిగ్గెట్స్ ఫ్లెష్, స్పిరిట్ బిగ్గెట్స్ స్పిరిట్. అంటే శరీరాన్నే పుట్టిస్తుందండి. శరీరం వల్ల కలిగేటటువంటిది ఏంటి? దానివల్ల కలిగేటటువంటి ఇంకొక శరీరం పుడుతుంది అంతే. లైక్ బిగెట్స్ లైక్, నీకు తెలుసు కదా సామెత, లైక్ బిగెట్స్ లైక్ అంటే దాని అర్థం ఏంటి? కుక్కనే పుట్టిస్తుంది, పిల్లిని పుట్టించదు కదా. పిల్లినే పుట్టిస్తుంది, మానవుడినే పుట్టిస్తాడు. ఫ్లెష్ బిగెట్స్ ఫ్లెష్. నీ మానవ స్వభావంతో నువ్వు పుట్టించేటటువంటిది నీ మానవ స్వభావానికి తగినట్టుగానే ఉంటుంది. నీ మానవ స్వభావంలో నుంచి నువ్వు ఒక దేవుని యొక్క పుత్రుడిని నువ్వు పుట్టించలేవు. నువ్వు మానవుడు అయి ఉండి, మానవ స్వభావాన్ని కలిగి ఉండి, పాపపు స్వభావాన్ని కలిగి ఉండి, నీలో నుంచి పాపం లేనటువంటి మహాపరిశుద్ధమైనటువంటి ఒక పుత్రుడు, దైవత్వం కలిగినటువంటి పుత్రుడు పుట్టడు కదా. హ్యుమానిటీలో నుంచి డివినిటీ అనేటటువంటిది ఏమీ పుట్టదు. గుర్తుపెట్టుకోండి, ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది తత్వవేత్తలు ఏమని చెప్తారంటే ప్రతి మానవుడిలోనూ కొంత డివినిటీ అనేటటువంటిది, దైవత్వం అనేటటువంటిది ఉంది. మానవుడు చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ అంతర్లీనంగా ఉన్నటువంటి ఈ దివ్యమైనటువంటి ఆ దైవత్వాన్ని మన యొక్క ప్రయత్నంతోటి, ప్రయాసతోటి, స్పిరిచువాలిటీని మనము ప్రయాసతో, సాధనతో మనం పెంపొందించుకొని ఈ దైవత్వాన్ని, మనలో ఉండేటటువంటి ఆ డివినిటీని పెద్ద వెలుగుగా చేసి మానవత్వంలో నుంచి దైవత్వంలోనికి మనము ప్రవేశించవచ్చు. వీ హ్యావ్ డివినిటీ ఇన్ అవర్ సెల్స్. ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ ఫ్యాన్ ఇట్ ఇన్ టు ఫ్లేమ్స్.
నువ్వు దాని మంటని నువ్వు రగిలించి ఆ దైవత్వాన్ని నువ్వు పెంపొందించుకుంటే చివరికి నువ్వు దైవత్వంలోనికి ప్రవేశిస్తావు. ఎంత ఘోరమైనటువంటి భావన అంటే, ఎంత ఘోరమైనటువంటి భావన అంటే, మానవుల్లో దైవత్వము దాగుంది, దాన్ని మనము వెలికి తీస్తే మానవుడు దేవుడిగా మారతాడు, మానవత్వంలో నుంచి దైవత్వం పుట్టుకొని వస్తుంది అనేటటువంటి భావము ఎంత ఘోరమైనటువంటి అబద్ధం అంటే, ఎంత వక్రీకరణ అంటే హ్యూమన్ నేచర్ని గురించి అంత ఘోరమైనటువంటిదండి. కొంతమంది ఫిలాసఫర్స్ ఆ విధంగా మాట్లాడతారు. పర్టికులర్గా అంటే ఈ ఈశాన్య ప్రాంతంలో దీస్ ఈస్టర్న్ ఫిలాసఫీస్ ఈ విధంగా మాట్లాడతాయి. దిస్ ఇస్ ద డివినిటీ హిడెన్ ఇన్ ఎవ్రీ మ్యాన్, ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఫైండ్ ఇట్ అవుట్. నేను ఒకటి చెప్తా, ఏంటి అంటే, ఈ ప్రపంచంలో పాపం లేకుండా మహాపరిశుద్ధతో ఎటువంటి మచ్చ లేకుండా జీవించినటువంటి ఏకైక పాపరహితుడు, దోషరహితుడు, మహాపరిశుద్ధుడైనటువంటి ఏకైక మానవుడు ఎవరు అంటేనండి, ఆయన దైవ మానవుడు. కానీ ఈ సందర్భం కోసం మానవుడు అనే పదాన్ని మాత్రమే నేను ఉపయోగిస్తూ ఉన్నా. ద ఓన్లీ మ్యాన్ ఎవరు అంటే యేసు ప్రభు. ఆయన్ని సిలువ వేసి చంపినటువంటి విధానము మీరు కానీ చూస్తే, ఆయన ఏ విధంగా సిలువ వేయబడ్డాడు, ఆయనకి విధించబడినటువంటి శిక్ష, ఆయన పెట్టినటువంటి హింస, the kind of death that was given to him, the punishment that was given to him, even though he was completely innocent, legally, morally, in every respect, he was crucified by the state. రోమ్ సామ్రాజ్యము శిక్ష వేసింది, యూదులు దానికి సమ్మతించారు. ఏంటి అంటే, చాలామంది అంటారంటే సిలువ వైపు చూస్తే దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది, కరుణ కనిపిస్తుంది, నీతి కనిపిస్తుంది, దేవుని యొక్క మంచితనం కనిపిస్తుంది, దేవుని యొక్క క్షమాపణ కనిపిస్తుందని చాలామంది చెప్తారు. కరెక్టే, కాదని కాదు. కానీ నేనేం చెప్తున్నానంటే, అండ్ మెనీ పీపుల్ థింక్ సో, సిలువ వైపుకు చూసినప్పుడు కేవలం ఇవి మాత్రమే కాదు నువ్వు చూసేది, యూ విల్ ఆల్సో సీ ద హ్యూమన్ నేచర్. యేసు ప్రభువుని సిలువ వేసినటువంటి మానవుని యొక్క ఘోరమైనటువంటి క్రూరమైనటువంటి మానవుని యొక్క పాశవిక స్వభావము, మానవుని యొక్క పైశాచిక స్వభావము ఎక్కడ కనిపిస్తుందంటే, యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు మానవుని యొక్క నేచర్ అనేటటువంటిది, హ్యూమన్ నేచర్ అనేటటువంటిది కంప్లీట్గా డిస్ప్లే అయిందండి. When you look at cross, you will see God's grace. You will see God's love in full display. You will see God's kindness. You will understand God's forgiveness, God's compassion, God's righteousness, God's justice, mercy, అన్నీ కూడా నీకు క్రాస్లో కనిపిస్తాయి. కానీ ఒక్క విషయం మనం చెప్పుకోవడం మర్చిపోతాం. We forget one thing, that is your human nature is also on trial on the cross. మానవుని యొక్క స్వభావం పూర్తిగా ఎటువంటి క్రూరమైనటువంటిదంటే సిలువలో నీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ మాత్రము దోషం లేనటువంటి పరిపూర్ణమైనటువంటి మంచితనము, అబ్సల్యూట్లీ గుడ్ పర్సన్ జీసస్ క్రైస్ట్, అబ్సల్యూట్లీ హోలీ పర్సన్, రైచియస్ పర్సన్, అటువంటి వ్యక్తిని లోకము సిలువకు వేసి చంపింది. ఏం కనిపిస్తుంది? దట్ ఈజ్ వేర్ యూ విల్ ఫైండ్ హ్యూమన్ నేచర్. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఈ ఈస్టర్న్ ఫిలాసఫీస్, ఈ తూర్పు దేశాల్లో పుట్టినటువంటి ఈ తత్వ సిద్ధాంతాలు ఉన్నాయి చూసారా, అవి చెప్తుంటాయి మానవుల్లో దైవత్వం దాగుంది. చూడండి, సిలువ దగ్గరికి వెళ్ళి చూడండి, మానవుల్లో ఉండేటటువంటి దైవత్వం ఏంటో మీకు కనిపిస్తుంది. పోయి చూడండి సిలువ దగ్గరికి వెళ్ళి, మానవుల్లో దాగుండేటటువంటి పైశాచికత్వము, మానవుల్లో దాగుండేటటువంటి ఆ పాశవిక స్వభావము, మానవుల్లో దాగి ఉండేటటువంటి ఆ క్రూర స్వభావము, మానవుల్లో దాగి ఉండేటటువంటి అబద్ధాలు, అవినీతి సమస్తము కూడా యూ విల్ ఫైండ్ ఆన్ ద క్రాస్ కంప్లీట్లీ. ప్రపంచానికి అంతా తెలిసేటట్లు. కానీ మనం అది పట్టించుకోమండి.
వీ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ పిక్చర్. వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దోస్ థింగ్స్. అటువంటి వాటిని మనము మాట్లాడం. యేసుప్రభు మంచి బోధకుడు, యేసుప్రభు నీతిమంతుడు అని చెప్పి వైట్ వాష్ చేసేసి మన పాటికి మనం వెళ్ళిపోతాం. కానీ నీ స్వభావం అక్కడ డిస్ప్లే అవుతుంది. గుర్తుపెట్టుకో, సిలువలోకి చూసినప్పుడు నీ యొక్క స్వభావం కూడా అక్కడ కనిపిస్తుంది. ప్రధాన యాజకులు, లేవీయులు, పైలట్, రోమన్ సెంచూరియన్స్ అండ్ ఆల్ దోస్ పీపుల్, వాళ్ళందరూ కూడా మంచోళ్ళేనండి. బేసిక్గా వాళ్ళు ఏం చెడ్డోళ్ళు ఏం కాదు, వాళ్ళందరూ కూడా మంచోళ్ళే. వీళ్ళే, ఈ మంచోళ్ళే యేసు ప్రభుని సిలువ వేసినటువంటి వాళ్ళు. సో పాయింట్ ఎక్కడికి వచ్చామంటే, మనం ఇప్పుడు దాకా ఎక్కడికి వచ్చామంటే, మానవుల్లో దైవత్వం ఉంది. దాన్ని మనము కొంచెము ఊది పెంపొందించి ప్రేరేపిస్తే మనము మానవత్వంలో నుంచి దైవత్వంలోకి ఎదగచ్చు. అబద్ధం. ఇట్స్ టోటలీ ఫాల్స్. ఎందుకంటే సిలువ దానికి, యేసు ప్రభు యొక్క సిలువ దానికి సాక్ష్యం చెప్తుంది. అయితే దేవుడు మనల్ని అటువంటి పతనమైనటువంటి స్థితిలో వదిలిపెట్టలా. ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎటువంటి వాళ్ళ మీద ఆయన ఆత్మ కుమ్మరిస్తాడంటే, చూడండి ఒక మాట చెప్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు తన గురించి తాను రాసుకుంటూ, హింసకుడను దైవ దూషకుడను, క్రీస్తు యొక్క సంఘమును హింసించినటువంటి వాడను అని చెప్పి తన గురించి తను రాసుకుంటాడండి. అపోస్తలుడైనటువంటి పేతురు టైం వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు సహవాసం చేసినటువంటి తన ప్రభు అయినటువంటి యేసు ప్రభు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పి మొహం పక్కన తిప్పుకొని వెళ్ళిపోయాడండి. అది మన హ్యూమన్ నేచర్. అటువంటి వారి మీద, అటువంటి జనుల మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన ప్రేమ ఎటువంటిదంటే, తన కుమారుని ఆత్మను, లేదంటే తన ఆత్మను వారి మీద కుమ్మరించి ఆయన నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఆత్మ నీ మీద కుమ్మరింపబడినప్పుడు ఆ దేవుని యొక్క స్వభావాన్ని నువ్వు సంతరించుకుంటావు. నీ పాత స్వభావము, నీ పైశాచిక స్వభావము, నీ పాశవిక స్వభావము, నీ యొక్క క్రూరత్వము, నీ సమస్తమైనటువంటి ఆ బిటర్నెస్, అవన్నీ కూడా ఆ దేవుని యొక్క స్వభావం నీలోనికి వచ్చి చేరినప్పుడు వీటన్నిటినీ కూడా తీసివేసి నీలో ఒక నూతన హృదయాన్ని పుట్టిస్తుంది. అది రీజనరేషన్. అంటే నీ హృదయంలో పాత ఆలోచనలు, పాత తలంపుల స్థానంలో దేవుని ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు, ఆయన అభిప్రాయాలు, ఆయనకి ఇష్టమైనటువంటి నీ హృదయంలో పుట్టుకొని వస్తాయి. రీజనరేషన్ అంటే ఇది ధర్మశాస్త్రం వల్ల కలగడంలే. అపోస్తలుడైనటువంటి పౌలు 2 కొరింథీ 3:6 అనుకుంటా, 3వ అధ్యాయంలో ఒక దగ్గర రాస్తాడు, లెటర్ కిల్స్, స్పిరిట్ గివ్స్ లైఫ్. లెటర్ కిల్స్, అక్షరము చంపును, ఆత్మ బ్రతికించును. అనాది కాలం నుంచి మనుషులు నమ్ముకున్నటువంటి ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు, అవి మనిషి హృదయాన్ని నూతన పరచలేవు. పాయింట్ అది. అనాది కాలం నుంచి, టైమ్ ఇమ్మెమోరియల్ అంటాం, ఆ కాలం నుంచి ఉన్నటువంటి ఇదిగో ఈ ధర్మ గ్రంథాలు, ఈ ధర్మము, ఈ నీతి బోధలు అవన్నీ కూడా మానవుడి యొక్క హృదయాన్ని నూతనపరిచి దేవుని స్వభావాన్ని కలిగించలేవు. దానికి ఏం కావాలి? దానికి ఏం చేయాలి? దేవుడే తన ఆత్మను నీ మీద కుమ్మరించినప్పుడు, when he imparts his own nature to your human nature, then there is a రీజనరేషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. అప్పుడు జరుగుతుందండి హృదయంలో పునరుజ్జీవింపబడ్డం అనేటటువంటిది. నూతన క్రియ, నూతన హృదయము, నూతన స్వభావము, నూతన మనస్సు అనేటటువంటిది అప్పుడు కలుగుతుంది. అంటే దేవుని యొక్క ఆత్మ నీలోకి రానంత వరకు నీ యొక్క హృదయము ఆ గబ్బిలాలకి, అడవి గాడిదలకి, గచ్చ పొదలకి, ముళ్ళ పొదలకి, చీకటికి, ఎడారి స్థలముగా, నీళ్ళు లేనటువంటి ప్రదేశముగా, ఎండిపోయినటువంటి ప్రదేశముగా, మోడువారినటువంటి మొద్దులాగా నీ జీవితం ఉంటుంది. పైనుంచి ఆత్మ కుమ్మరింపబడినప్పుడు నీ జీవితము చిగురించడం అనేటటువంటిది జరుగుతుంది. నీ ఆత్మ, యూ విల్ బికమ్ ఏ రీజనరేటెడ్ పర్సన్, యూ బికమ్ ఏ బోర్న్ అగైన్ క్రిస్టియన్. కాబట్టి నికోదేమో నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞల మీద, నీ నీతి ప్రవర్తన మీద నువ్వు ఆశ పెట్టుకుని ఉన్నావు. యేసు ప్రభు దేవుని ఆజ్ఞలు చెడ్డవని చెప్పి చెప్పడంలే. నీకు
ఆ స్థాయిలో నివసించేటటువంటి శక్తి లేదు. కాబట్టి దేవుడు ఉచితంగా నిన్ను తిరిగి జన్మింపచేసి నిన్ను రీజనరేట్ చేసి, దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా, నీటి మూలంగా, ఆత్మ మూలంగా నువ్వు తిరిగి జన్మిస్తే అప్పుడు నికోదేము నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. దట్ ఈస్ ద మెథడ్, దట్ ఈస్ ద వే, దట్ ఈస్ హౌ గాడ్ టేక్స్ పీపుల్ ఇన్ టు హిస్ కింగ్డమ్. ఆ విధంగా ప్రవేశిస్తావు నికోదేము. సో మీరు గమనించండి, హ్యూమన్ నేచర్ అనేటటువంటిది, మానవ స్వభావం అనేటటువంటిది దైవ స్వభావాన్ని సంతరించుకునేటటువంటి అసాధ్యమైనటువంటి పని అండి. ఎందుకంటే ఈ తత్వవేత్తలు, ఈ ఫిలాసఫర్సు, ఈ సోషల్ థింకర్స్ వీళ్ళంతా కూడా చాలా సులువుగా పుస్తకాల పాపలలో హ్యూమన్ నేచర్ ఈజ్ సో గ్రేట్, దేర్ ఈజ్ సో గ్రేట్నెస్ ఉన్నాయండి, మంచి కార్యాలు ఉన్నాయి, కొంతమంది మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ బేసిక్గా ఇన్ ద హార్ట్ ఆఫ్ హార్ట్స్ మ్యాన్ ఈజ్ ఈవిల్. మానవుని స్వభావము చెడ్డది, దాంట్లో ఏం దైవత్వం లేదు. నీ హృదయంలో ఆ దేవుని యొక్క ఆత్మ వచ్చి జోక్యం చేసుకున్నప్పుడు నువ్వు మార్పు చెందుతావు. నీ ఆలోచనల్లో, తలంపుల్లో మార్పు అనేటటువంటిది వస్తుంది. అప్పుడు దేవుని యొక్క ఆలోచనలు నీకు కలుగుతాయి, అప్పుడు దేవుని యొక్క తలంపులు నీకు కలుగుతాయి. దేవుని యొక్క స్వభావం చొప్పున నువ్వు ఆలోచిస్తావు, దేవుని యొక్క స్వభావం చొప్పున నువ్వు పనులు చేస్తావు, దేవుని యొక్క స్వభావం చొప్పున నువ్వు నీ జీవితాన్ని చక్కబెట్టుకుంటావు. అంత కీలకమైనటువంటిది ఈ ఆత్మను పొందుకోవడం అనేటటువంటిదండి. దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఇన్ యువర్ లైఫ్. యేసు ప్రభు ఆ సందర్భంలో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఆత్మకి గాలికి ఆయన ఒక రకమైనటువంటి కనెక్షన్ పెట్టి అర్థం చేసుకునేదానికి, నికోదేము అర్థం చేసుకునేదానికి యేసు ప్రభు ఆయనకు బోధిస్తున్నాడు. అయ్యా, నీకు గాలి వీచినప్పుడు నువ్వు గాలిని చూడవు కదా, నీ కంటికి ఏమీ కనబడదు కదా, కానీ అది నీ శరీరాన్ని తాక్కుంటూ పోయినప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ ఫీలింగ్. అంటే నీకు ఎక్స్పీరియన్స్ అనేటటువంటి కలుగుతుంది. ఆ చల్లటి గాలో, వేడి గాలో నీ శరీరం తగిలినప్పుడు నీకు అనుభవం కలుగుతుంది. ఆ గాలి పోయి చెట్టు మీద ప్రవహించినప్పుడు, ఆ చెట్టు ద్వారా చెట్టు మీద కలిగినప్పుడు చెట్టు ఊగుతుంది, ఆకులు కదులుతాయి, ఇంకా గట్టిగా వీస్తే ఆకులు రాలుతాయి, ఇంకా గట్టిగా వీస్తే పళ్ళు కూడా క్రిందకి రాలుతాయి, ఇంకా గట్టిగా వీస్తే ఆ గాలి చెట్టు మొదలతో సహా పెకలించి వేసి క్రింద పడేటటువంటి శక్తి కలిగినటువంటిది గాలి. గాలికి అంత శక్తి ఉంది. చెట్లు పడిపోతాయి, పెద్ద పెద్ద స్తంభాలు పడిపోతాయి, కొన్నిసార్లు భవనాలు కూడా కూలిపోతాయి. అంత శక్తి కలిగినటువంటిది గాలి. సో నువ్వు గాలిని చూడలేవు, నీకోదేమో నువ్వు గాలిని చూడలేవు, కానీ దాని యొక్క ఎఫెక్ట్స్, దాని యొక్క ఫలితాన్ని, అది అక్కడ ఉన్నప్పుడు దాని యొక్క ఫలితాన్ని, దాని ఎఫెక్ట్ని నువ్వు చూడగలవు. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ ఒక మనిషిలోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క ఆత్మ ఒక మనిషిని ప్రేరేపించినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయి. చెట్టు ఊగితే నువ్వు తెలుస్తుంది, నీకు ఆకులు రాలుతున్నాయి, చెట్టు ఊగితే గాలి వీస్తుందని నీకు. అదేవిధంగా ఆ వ్యక్తి జీవితంలో మార్పులు అనేటటువంటివి వస్తాయి, నువ్వు తెలుసుకుంటావు. ఈ మార్పులు దేనివల్ల కలిగినాయి? దేవుని యొక్క ఆత్మ ద్వారా కలిగినాయి. సాధన ద్వారా కలగడం కాదు, ధ్యానం ద్వారా కాదు, దేవుని యొక్క ఆత్మ నూతన స్వభావాన్ని కలిగి చేయడం ద్వారా వ్యక్తి జీవితంలో కలిగినట్టు. అవి చూసినప్పుడు జనులు ఖచ్చితంగా దెర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ హిస్ లైఫ్ గుర్తిస్తారు. ఏంటి చేంజ్ అని చెప్పి వాళ్ళు అంగీకరించకపోవచ్చు, ఒప్పుకోవచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్, బట్ దే విల్ డెఫినెట్లీ రికగ్నైజ్ ద చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్టర్ రిసీవింగ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత వచ్చినటువంటి మార్పును వాళ్ళు చూసి, అబ్బా ఎందుకు ఇట్లా మారాడు, ఎందుకు ఈ అమ్మాయి ఇట్లా మారింది, వై హౌ అనేటటువంటి వాళ్ళకి వస్తాయి. అదేవిధంగా యేసు ప్రభు ఏమంటారంటే, గాలి వీచినప్పుడు నువ్వు దాన్ని చూడలేవు, కానీ దాని యొక్క ఫలితాన్ని నువ్వు చూడగలవు. అదేవిధంగా దేవుని యొక్క ఆత్మ నీలోకి వచ్చినప్పుడు దాన్ని ఆయన చూడలేకపోవాలి. దేవుని యొక్క ఆత్మ నువ్వు చూడలేవు, కానీ ఫలితాన్ని మాత్రము నువ్వు చూస్తావు. ఆ వ్యక్తి జీవితము పూర్తిగా మార్చివేయబడుతుంది. ఆ వ్యక్తి తిరిగి జన్మించినటువంటి నూతన జీవము అనేటటువంటి అనుభవంలోనికి ప్రవేశిస్తాడు. అటువంటి వ్యక్తులు, అటువంటి స్త్రీలు, ఆత్మను పొందుకున్నటువంటి స్త్రీలు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటటువంటి వారు, దేవుని యొక్క మాటల ప్రకారం నడుచుకునేటటువంటి వారు, ఆయన నీతి ప్రకారము, నైతికత ప్రకారము ప్రవర్తనను మలుచుకునేటటువంటి వారు. వాళ్ళు తోసివేయరు. మేము తిరిగి జన్మించాం కదా, మాకు రక్షణ లభించింది కదా అని దేవుని యొక్క నీతి ఆజ్ఞల్ని కానీ నైతికత కానీ పక్కన పెట్టారు. వాస్తవానికి ఇంకా ఎక్కువగా దాన్ని ఆచరిస్తారు. దే విల్ ఒబే ఈవెన్ మోర్. సో నికోదేముతో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, ఎవరికైనా సరే అన్లెస్ గాడ్ ఇంపార్ట్స్ హిజ్ ఓన్ నేచర్, ద నేచర్ ఆఫ్ హిస్ సన్ జీసస్ క్రైస్ట్
దేర్ విల్ నాట్ బి ఎనీ చేంజ్. ఆ మనుషుడు అదే విధంగా కొనసాగుతూనే ఉంటాడు. మాటలు మాట్లాడతారు, ఇది గొప్పది అది గొప్పది, అనేక రకాలైనటువంటి డిబేట్లు చేస్తారు, వాదనలు చేస్తారు, అది ఇదే అని చెప్పి చాలా చాలా చేస్తారు. ఇక్కడ మాత్రం ఏ మార్పు ఉండదు. చీకటి చీకటే, అబద్ధాలు అబద్ధాలే. ఇందాక చెప్పాను కదా, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ఎండిన ఎడారి, మూడు వారిని జీవితం అంతరంగంలో, పైకంతా కూడా బాగానే ఉంటుంది. మార్పు రావాలి అంటే నీ జీవితంలో నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభువు చెప్పిన మాట ప్రకారము దేవుని ఆత్మని పొందుకోవాలా. రెండోది ఏమిటి అంటే, నువ్వు తిరిగి జన్మించిన అనుభవము కలిగి ఉంటేనే తప్ప దేవుని రాజ్యంలోనికి, పరలోకంలోనికి ప్రవేశించలేవు. దేవుని రాజ్యంలోనికి, పరలోకంలోనికి తిరిగి జన్మించిన అనుభవం ఉంటే తప్ప ప్రవేశించలేవు. కాబట్టి దినమున నువ్వు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అని చెప్పి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క నీటి ద్వారా, ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలా. అది కానీ నీ జీవితంలో నీకు లేకపోతే నువ్వు దేవుని రాజ్యం నుంచి వేరు చేయబడినటువంటి వాడు. దేవుని రాజ్యం నుంచి వేరు చేయబడినటువంటి వాడు అంటే, దేవుని రాజ్యంలో లేనటువంటి వాడు అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, దేవుడు లేనటువంటి ప్రదేశానికి నువ్వు చిట్ట చివరికి చేరతావు. అంటే అక్కడ దేవుని యొక్క మంచితనము, అక్కడ దేవుని యొక్క వెలుగు, అక్కడ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు ఆ ప్రదేశంలో ఏమీ కూడా ఉండవు. మచ్చుకైనా కూడా ఉండవు, ఇసుమంత కూడా ఉండవు, అణువంత కూడా ఉండవండి. దానికి మనం ఒక పేరు పెట్టే, వేరే పేరు ఏంటంటే నరకము, నిత్య నాశనము అని చెప్పి అంటాం, రెండవ మరణం అంటాం. అటువంటి ప్రదేశంలోనికి ఒక వ్యక్తి పోతాడు. కాబట్టి తిరిగి జన్మించిన అనుభవం అనేటటువంటిది క్రైస్తవ విశ్వాసంలో కనిపించేటటువంటి ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి విషయం. ఇది ఇతర మతాల్లో, ఇతర విశ్వాసాల్లో ఇది కనిపించదు. భావం ఉంటే ఉండొచ్చు, కానీ ఆ తిరిగి జన్మించిన అనుభవం కలుగజేసేటటువంటి దేవుని యొక్క ఆత్మశక్తి, దేవుడు ప్రొవైడ్ చేయడం అనేటటువంటిది మీకు ఇతరుల దగ్గర కనిపించదు. వాళ్ళ దగ్గర నీతి ప్రమాణాలు, మంచి బోధలు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి, మన దగ్గర కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి అంటే, దేవుడు నిన్ను ఎంపవర్ చేస్తాడు. తన ఆత్మ ద్వారా నీకు శక్తిని అనుగ్రహించి, తన స్వభావాన్ని నీకు ఆయన ఇంపార్ట్ చేసి ఆ నీతి ఆజ్ఞలు చేసేటట్టు చేస్తాడు. అది క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత, దాని యొక్క విశేషత, దాని యొక్క గొప్పతనము. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి ఈ వాక్యం ద్వారా దీవించునుగాక. యేసు నామములో ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి, యెహోవా దేవ, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో వినిచినటువంటి బిడ్డల హృదయంలో ప్రభువా, నీ పరిశుద్ధ వాక్యమును ప్రభువా నువ్వు నాటి, అది సాతాను దొంగిలించకుండా దేవా, వినినటువంటి వాక్యమును సాతాను దొంగిలించకుండా దేవా కాపాడుము. ఆ వాక్యమునకు నువ్వు తండ్రి నీరు పోసి వారి హృదయముల్లో, వారి జీవితంలో దాన్ని ఫలింపచేసి అది 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించినట్లు చేయము. ఈ బిడ్డల జీవితాలు నాయనా తండ్రి క్రీస్తును పోలి నడుచుకునేటటువంటి జీవితాలుగా ఉన్నట్లు కృప దయచేయము. నువ్వు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను ఈ బిడ్డల మీద కుమరించుము, దీవించుము. యేసు నామములో ఆమేన్.